అడగగానే పబ్కి తీసుకొచ్చినందుకు థ్యాంక్స్ అండి. ఇక్కడైతే మనుషులు కనపడరు, అరుపులు కనపడవు. వాడు మిమ్మల్ని లేపడానికి వస్తాడేమో చిన్న ఆశ. భగత్ గారు ఓకే ఓకే ఓకే, మీరు ఎంజాయ్ చేయండి, మేము డ్యూటీ చేస్తాం. Can I get you something? Sure. A glass of water and peace of mind. సరిపోయింది. అతను రాడంట గైస్. నైస్ వెదర్ కదా లీలా. మళ్ళీ ఏమైంది? సేమ్ సిచ్యువేషన్. నేను ఫీలింగ్, అతను సింగింగ్. హలో హైదరాబాద్, ఈ రోజు మనతో ఎవరున్నారో చెప్పుకొని చూద్దాం. The one and only dashing and dynamic భగత్. నేను డాషింగ్. మీ లైన్ ఆఫ్ డ్యూటీలో జాబ్ సాటిస్ఫాక్షన్ ఎలా ఉంటుందో చెప్పండి. ఎక్కడో ఉన్న ఒక అవ్వ నా తల మీద చేసిన చల్లగా ఉండు బాబు అంటుంది. ఓ చెల్లు చన్నా నీ వల్ల ధైర్యం వచ్చింది అంటుంది. భగవంతుడి అవకాశాన్ని, అదృష్టాన్ని నాకు ఇచ్చాడని నేను అనుకుంటాను. నేనేం ఫేవర్ చేయట్లేదండి, నా డ్యూటీ నేను చేస్తున్నాను అంతే. ఆస్తులు అందరూ పోగేసుకుంటారండి, కానీ ఆశీర్వాదాలు మాత్రం కొందరే పొందుతారు. ట్రూలీ ఇన్స్పైరింగ్. మ్యాటర్ కొంచెం సీరియస్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. రోడ్డు మీద మీరు ఒక అందమైన అమ్మాయిని చూసినప్పుడు మీకేమనిపిస్తుంది? చాలా అనిపిస్తాయి. విన్నారా విన్నారా, భగత్ గారు మెల్లి మెల్లిగా ఓపెన్ అవుతున్నారు. చెప్పని ఏమనిపిస్తుంది? అంటే అండి, చాలా మంది ఎదవల అమ్మాయి వెనకాల పడకపోతే బాగుండు అనిపిస్తుందండి. ఒకవేళ పడితే సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ నేర్పిస్తే బాగుండు అనిపిస్తుంది. అసలు ఈ అమ్మాయి క్షేమంగా ఇంటికి వెళ్తే చాలు అనిపిస్తుంది. అసలు రోజులు ఎలా ఉన్నాయనుకున్నారు మీరు? ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతే మరి మీ ఇంటికి వచ్చే అమ్మాయి ఎవరో? అంటే జీవితంలో ఒక తోడు ఉండాలి కదండి. ఉందిగా, మై డార్లింగ్, మై స్వీట్ హార్ట్. ఎవరా స్వీట్ హార్ట్? దిస్ ఇస్ మై దిల్ కదర్. ఇది చూడండి, దీని కాంటూర్స్ చూడండి, దీని షేప్ చూడండి. ఎవరండి ప్రేమలో పడకుండా ఉండేది? సరిపోయింది, దాంతోనే కాపురం చేయండి. ఇప్పుడు దాకా వణికావు, అప్పుడే ఐస్ అయిపోయావేంటి? ఏంటోనే, ఆయన కంబ్యాక్ ఇచ్చిన ప్రతిసారి మ్యాజిక్ జరుగుద్ది. see,